హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనము లెవెల్స్ ఆఫ్ టీఎఫ్టీ టాపిక్ గురించి డిస్కస్ చేసాం కదా. లెవెల్ 0 అంటే ఏంటి, లెవెల్ 1 అంటే ఏంటి, అండ్ అలాగే లెవెల్ 2 అంటే ఏంటి అని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ క్లాస్లో లాజికల్ టీఎఫ్టీ అంటే ఏంటి అండ్ అలాగే ఫిజికల్ టీఎఫ్టీ గురించి డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ లాజికల్ టీఎఫ్టీ? సో లాజికల్లో మనము ఏం చేయాలి అనుకుంటున్నాం అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. మీన్స్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ అనే దాని గురించి మాత్రమే మాట్లాడతాం. దీంట్లో ఇంప్లిమెంటేషన్ పార్ట్ గురించి ఏం కూడా డిస్కస్ చేయము. దీన్ని మనం అబ్సల్యూట్లీ జనరిక్ అని చెప్పచ్చు, ఓకేనా. సో ఇది మనకి లాజికల్ డిఎఫ్టీ. నెక్స్ట్, వాట్ ఈజ్ ఫిజికల్ మీన్స్ ఇక్కడ మనము ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడతాం. మీన్స్ హూ ఈజ్ గోయింగ్ టు యూజ్ దిస్ డిఎఫ్టీ అనే దానిపైన మాత్రమే ఫోకస్ చేస్తుంది, ఓకేనా. సో అదొచ్చేసి మనకి ఫిజికల్ డిఎఫ్టీ. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్, డిఎఫ్టీస్ కన్సిడర్డ్ so far are called logical DFTs. A physical DFT is similar to a document flow diagram. It's specific who does the operations specified by the logical DFT. అంటే లాజికల్ డిఎఫ్టీ అంటే ఏంటి? హూ డస్ ది ఆపరేషన్స్ అంటే ఇక్కడ ఏంటి, మనం ఏం చేయాలి అనుకుంటున్నాం అనే దాని గురించి మాత్రమే డిస్కస్ చేస్తాం అని చెప్తున్నాం. అది వచ్చేసి మనకి లాజికల్ డేటా ఫ్లో డయాగ్రామ్. ఇక్కడ ఫిజికల్ డిఎఫ్టీ అంటే ఏంటి అంటే, లైక్ ఫిజికల్ డిఎఫ్టీలో మనము హూ ఈజ్ గోయింగ్ టు యూజ్ దిస్ డిఎఫ్టీ అంటే ఎవరు దీన్ని యూజ్ చేస్తున్నారు అనే దానిపైన మాత్రం, అంటే ఇంప్లిమెంటేషన్ గురించి మొత్తం కూడా మనము ఈ ఫిజికల్ డిఎఫ్టీలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా. ఇక్కడ చూడండి, ఫిజికల్ డిఎఫ్టీ మే డిపెక్ట్ ఫిజికల్ మూమెంట్స్ ఆఫ్ ది గూడ్స్. ఫిజికల్ డిఎఫ్టీస్ కెన్ బి డ్రాన్ డ్యూరింగ్ ఫ్యాక్ట్ గ్యాదరింగ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ సైకిల్ అని చెప్తున్నాం, ఓకేనా. సో ఇది వచ్చేసి బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ లాజికల్ డిఎఫ్టీ వర్సెస్ ఫిజికల్ డిఎఫ్టీ అని చెప్పొచ్చు. సో ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను క్లియర్గా అర్థం అవ్వడానికి, ఓకేనా. ఇప్పుడు బ్యాంకులో మనకి యాక్చువల్ సిస్టంలో ఏముంటుంది, దానికి టీఎఫ్టీ ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దాం, ఓకేనా. సో డయాగ్రామ్ చూసినట్టయితే ఇక్కడ కస్టమర్, క్లర్క్ అండ్ అలాగే క్యాషియర్ ముగ్గురు ఉన్నారు, ఓకేనా. కస్టమర్ ఇప్పుడు ఏదైనా చెక్ని క్లర్క్కి ఇస్తే, అంటే ఏదైనా కస్టమర్ చెక్ని క్లర్క్కి ఇస్తే క్లర్క్ ఏం చేస్తాడు, అతని అకౌంట్ని వెరిఫై చేస్తాడు. అంటే కస్టమర్ ఇన్ఫర్మేషన్ని అండ్ సిగ్నేచర్ అంత వ్యాలిడా, కరెక్టా కాదా, అకౌంట్ నెంబరు అండ్ అలాగే బ్యాలెన్స్, సిగ్నేచర్ అప్డేట్, సో ఇవన్నీ కూడా చెక్ చేసి వెరిఫై చేయడం అనేది జరుగుతుంది కదా. సో ఈ కస్టమర్ అకౌంట్కి ఇవన్నీ మ్యాచ్ అయితేనే అప్పుడు మాత్రమే అతను కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయగలుగుతున్నాడు, ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి క్లర్క్ యొక్క పని. నెక్స్ట్, క్లర్క్ నుండి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవరికి వెళ్తుంది, క్యాషియర్కి. సో క్యాషియర్ ఇక్కడ క్యాషియర్ ఏం చేస్తాడు, ఇక్కడ క్యాషియర్ టోకెన్ అండ్ సిగ్నేచర్ని మళ్ళీ వెరిఫై చేస్తాడు, ఓకేనా. కస్టమర్ యొక్క టోకెన్ని అండ్ సిగ్నేచర్ని మళ్ళీ వెరిఫై చేస్తాడు. వెరిఫై చేసి ఇక్కడ ఎంట్రీ ఇన్ డే బుక్ ఉంది కదా, సో డే బుక్లో అతను ఎంట్రీ చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా. సో ఇలా వెరిఫై చేసి డే బుక్లో ఎంట్రీ చేసి దాన్ని బేస్ చేసుకుని క్యాష్ని కస్టమర్కి ఇవ్వబడుతుంది, ఓకేనా. అంటే దీన్ని బేస్ చేసుకొని మాత్రమే క్యాష్ అనేది కస్టమర్కి ఇవ్వబడుతుంది. సో ఇది మనకి సింపుల్ ప్రొసీజర్, ఓకేనా. సో ఇలా ఫిజికల్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది అనేది మనం ఫిజికల్ డిఎఫ్టీ ద్వారా చూడొచ్చు, ఓకేనా. అర్థమైందా? ఇది వచ్చేసి మనకి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఏంటి, విచ్ పాసిబిలిటీ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్వాలిడ్ ఇన్ కేస్ ఆఫ్ డేటా ఫ్లో డయాగ్రామ్. ఆల్రెడీ నేను మీకు చెప్పాను, డేటా ఫ్లో డయాగ్రామ్కి కొన్ని రూల్స్ ఉంటాయి అండ్ వాటి గురించి కూడా మనము డిస్కస్ చేసాం కదా, ప్రీవియస్ క్లాస్లోనో లాస్ట్ క్లాస్లోనో ఎప్పుడు చెప్పాను. రూల్స్ ఆఫ్ డేటా ఫ్లో ఇక్కడ చూడండి, ఎక్స్టర్నల్ ఎంటిటీ టు ప్రాసెస్. సో ఎక్స్టర్నల్ ఎంటిటీకి అండ్ ప్రాసెస్కి మధ్య డేటా ఫ్లో అనేది ఉంటుంది. అలాగే ప్రాసెస్కి ఎక్స్టర్నల్ ఎంటిటీకి మధ్య కూడా డేటా ఫ్లో ఉంటుంది అండ్ ప్రాసెస్కి స్టోర్కి మధ్య ఉంటుంది అండ్ అలాగే ప్రాసెస్ టు ప్రాసెస్ అంటే రెండు ప్రాసెస్ల మధ్య కూడా ఫ్లో అనేది ఉంటుంది, ఓకేనా. సో ఇవి వచ్చేసి మనకి రూల్స్ ఆఫ్ డేటా ఫ్లో.
సో ఇప్పుడు చూద్దాం మనము. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏముంది, ఏ ప్రాసెస్ హ్యావింగ్ ఇన్బౌండ్ డేటా ఫ్లోస్ మోర్ దెన్ అవుట్బౌండ్ డేటా ఫ్లోస్. అంటే ఇక్కడ మనకి ఇన్బౌండ్ డేటా ఫ్లోస్ అనేవి ఎన్నైనా ఉండొచ్చు, అండ్ అలాగే అవుట్బౌండ్ డేటా ఫ్లోస్ కూడా ఎన్నైనా ఉండొచ్చు. సో ఈ పాసిబుల్ అనేది పాస్ అవుతుంది, అంటే ఇది ఫస్ట్ వన్ ఓకే మనకి. నెక్స్ట్ ఏంటి, సెకండ్ వన్ వచ్చేసి ఈ డేటా ఫ్లో బిట్వీన్ 2 ప్రాసెసెస్, అంటే 2 ప్రాసెసెస్కి మధ్య కూడా డేటా ఫ్లో అనేది ఉండొచ్చు. సో ఈ కండిషన్ కూడా మనకి ట్రూ అవుతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, ఏ డేటా ఫ్లో బిట్వీన్ 2 డేటా స్టోర్స్. సో 2 డేటా స్టోర్స్ మధ్య డేటా ఫ్లో అనేది ఉంటుందా, డైరెక్ట్గా 2 డేటా స్టోర్స్ మధ్య డైరెక్ట్గా డేటా ఫ్లో అనేది ఉండదు కదా. సో ఇది మనకి ఇన్వాలిడ్ అని చెప్పొచ్చు ఈ కేసులో, ఓకేనా. సో అందుకని చెప్పి థర్డ్ వన్ అనేది రాంగ్. సో ఎప్పుడైనా 2 డేటా స్టోర్స్ మధ్య డేటా ఫ్లో అనేది ఉండదు ఇన్ బిట్వీన్, అంటే ప్రాసెస్ ద్వారా మాత్రమే డేటా ఫ్లో అనేది ఉంటుంది, ఓకేనా. సో థర్డ్ వన్ అనేది ఇన్వాలిడ్ ఈ కేసులో. నెక్స్ట్ వచ్చేసి ఏ డేటా స్టోర్ హ్యావింగ్ మోర్ దెన్ 1 ఇన్బౌండ్ డేటా ఫ్లోస్. సో ఇన్బౌండ్ డేటా ఫ్లోస్ అనేవి ఎన్నైనా ఉండొచ్చు. సో మనకి ఇక్కడ ఎందుకు ఈ ఆప్షన్స్ చెప్తున్నాను అంటే, లైక్ మనకి విచ్ పాసిబిలిటీ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్వాలిడ్ ఇన్ కేస్ ఆఫ్ డేటా ఫ్లో డయాగ్రామ్. డేటా ఫ్లో డయాగ్రామ్లో ఏ పాసిబిలిటీ అనేది ఇన్వాలిడ్ అన్నప్పుడు మనము అర్థం చేసుకోవడానికి జస్ట్ మీకు సింపుల్గా ఈ ఎగ్జాంపుల్ అనేది చెప్పాను, ఓకేనా. సో అందుకే మీరు వన్స్ డిఎఫ్డి రూల్స్ గురించి అండ్ వాటి గురించి అన్నిటి గురించి చూడండి. సో అప్పుడు మీకు ఈ కాన్సెప్ట్స్ అనేవి ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. సో ఈరోజు మనం ఏమేమి డిస్కస్ చేసాం ఈ క్లాస్లో, లాజికల్ డిఎఫ్డి అంటే ఏంటి అండ్ ఫిజికల్ డిఎఫ్డి అంటే ఏంటో చూసాం. సో లాజికల్ డిఎఫ్డి అంటే ఏంటి అంటే, లైక్ లాజికల్లో మనం ఏం చేయాలి అనుకుంటున్నాం అనే దాని గురించి మాత్రమే డిస్కస్ చేస్తాం. మీన్స్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ అనే దాని గురించి మాట్లాడతాం, ఓకేనా. దీంట్లో ఇంప్లిమెంటేషన్ పార్ట్ గురించి ఏం కూడా డిస్కస్ చేయం. సో ఇది అబ్సల్యూట్లీ జనరిక్ అని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి మనకి లాజికల్. నెక్స్ట్ ఫిజికల్ డిఎఫ్డి అంటే ఏంటి అంటే, ఫిజికల్ మీన్స్ ఇక్కడ మనం ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడతాం. మీన్స్ హూ ఈజ్ గోయింగ్ టు యూజ్ దిస్ డిఎఫ్డి అనే దానిపైన మాత్రమే ఫోకస్ చేస్తాం, ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి ఫిజికల్ డిఎఫ్డి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను, కస్టమర్ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులో మనకి యాక్చువల్ సిస్టమ్ ఏముంటుంది, దానికి డిఎఫ్డి అనేది ఎలా ఉంది అనేది మనము ఈ డయాగ్రామ్ ద్వారా తెలుసుకుందాం, ఓకేనా. సో ఇక్కడ కస్టమరు, క్లర్క్, క్యాషియర్ ముగ్గురు ఉన్నారు. సో ఇక్కడ కస్టమరు ఏదైనా చెక్ని క్లర్క్కి ఇస్తే క్లర్క్ ఏం చేస్తాడు, అతని అకౌంట్ని వెరిఫై చేస్తాడు. అంటే కస్టమర్ యొక్క అకౌంట్ని, సిగ్నేచర్ని, బ్యాలెన్స్ ఎంత ఉంది, సో అదంతా కూడా చెక్ చేసి వెరిఫై చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ కస్టమర్ అకౌంట్కి ఇది మ్యాచ్ అవుతే అప్పుడు మాత్రమే కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయగలుగుతాడు కదా. సో అలా క్లర్క్ అనేది ఇన్ఫర్మేషన్ అంతా కూడా, కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెరిఫై చేస్తాడు. నెక్స్ట్ ఈ క్లర్క్ నుండి ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్యాషియర్కి వెళ్తుంది. సో క్యాషియర్ ఇక్కడ ఏం చేస్తాడు అంటే టోకెన్ అండ్ సిగ్నేచర్ని మళ్ళీ వెరిఫై చేస్తాడు. సో ఇలా వెరిఫై చేసి డే బుక్లో ఎంట్రీ ఇన్ డే బుక్ ఉంది కదా, సో ఈ డే బుక్లో ఎంట్రీ చేసి దాన్ని బేస్ చేసుకొని క్యాష్ని కస్టమర్కి ఇవ్వడం అనేది జరుగుతుంది, ఓకేనా. సో ఇది మనకి సింపుల్ ప్రొసీజర్. సో ఇలా ఫిజికల్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది అనేది మనం ఫిజికల్ డిఎఫ్డి ద్వారా చూడొచ్చు, ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి ఫిజికల్ డిఎఫ్డి ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ మనకి డేటా ఫ్లో అనేది ఏ వేస్లలో పాసిబుల్ అవుతుంది అనేది నేను ఆల్రెడీ మీకు రూల్స్ చెప్పాను. సో ఆ రూల్స్ని బేస్ చేసుకొని జస్ట్ మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో ఇక్కడ డేటా ఫ్లో అనేది బిట్వీన్ 2 ప్రాసెస్ల మధ్య ఉండొచ్చు, అండ్ ఎక్స్టర్నల్ ఎంటిటీ టు ప్రాసెస్కి ఉండొచ్చు, అండ్ ప్రాసెస్ టు ఎక్స్టర్నల్ ఎంటిటీ మధ్య కూడా ఉండొచ్చు. బట్ డేటా ఫ్లో బిట్వీన్ 2 డేటా స్టోర్స్, డైరెక్ట్గా 2 డేటా స్టోర్స్ మధ్య డేటా ఫ్లో అనేది ఎప్పుడూ ఉండదు. సో ఐదర్ అంటే డేటా స్టోర్ నుండి ప్రాసెస్కి, అంటే ప్రాసెస్ ద్వారా మాత్రమే మనకి డేటా ఫ్లో అనేది ఉంటుంది, ఓకేనా. సో ఈ కేసులో మనకి ఈ థర్డ్ పాయింట్ ఉంది కదా, ఇది ఇన్వాలిడ్ అని చెప్తున్నాను.
సో ఈ క్లాస్లో మనం లాజికల్ డిఎఫ్డి అండ్ అలాగే ఫిజికల్ డిఎఫ్డి గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.